హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సూపర్ హీరో ఫిలిం అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇలా. కానీ ఇంకా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, నెక్స్ట్ సూపర్ హీరో అంటే మనకు గుర్తొచ్చేది అరవింద్ కృష్ణ గారు. సో మాస్టర్ పీస్ అనే ఒక సూపర్ హీరో ఫిలింతో రాబోతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటంటే. హాయ్ అరవింద్ కృష్ణ గారు. హాయ్ బాగున్నారా? యా సూపర్. నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక సూపర్ హీరో అంటే మీరే గుర్తొస్తారు. అండ్ పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ మీరే గుర్తొస్తారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందండి. అండ్ ఇది ఒక నేటివ్ తెలుగు సూపర్ హీరో స్టోరీ. ఇది మన సూపర్ హీరో, మా హ్యాష్ ట్యాగ్ కూడా మన సూపర్ హీరో. అండ్ అంటే ఇది ఒక కామిక్ బుక్ నుంచో ఏదో ఒక బుక్ నుంచి తీసిన స్టోరీ కాదు. ఇది వీఆర్ బిల్డింగ్ ది స్టోరీ, వీఆర్ బిల్డింగ్ దిస్ యూనివర్స్. సో ఖచ్చితంగా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ ఇవన్నీ కలిపి ఫ్యాంటసీ జానర్ ఒక అద్భుతమైన స్టోరీ అని నేను భావిస్తున్నాను. అండ్ నాకు ఒక సూపర్ హీరో పాత్ర పోషించడానికి అవకాశం వచ్చింది. అదొక పెద్ద బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది హీరోస్ ఉండగా నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టం. అండ్ నేను కూడా అలానే కష్టపడ్డాను. హౌ డు ఐ లుక్ ఇన్ ద సూపర్ హీరోతో? సూపర్ హీరో. సో ఐ వర్క్ వెరీ హార్డ్ టు లుక్ లైక్ దిస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక 18 months ago నాకు ఒక ఏసీఎల్ అండ్ మెనిస్కిస్ టేర్స్ అయ్యాయి నీలో. దాని నుంచి రికవర్ అయ్యాను. మళ్ళీ పార్షియల్ టేర్ అయింది, మళ్ళీ రికవర్ అయ్యి ఇప్పుడు ఇది చేయగలుగుతున్నాను, గాడ్స్ గ్రేస్. సో ఇవాళ చాలా ఎమోషనల్ ఉన్నాను. ఎందుకంటే ఒక ఫ్యూ మంత్స్ అగో ఇలా నేను చేయగలుగుతానని నేను అనుకోలేదండి. నిజంగా నాకు ఆ నమ్మకం రాలేదు. కానీ ఇంకా గాడ్స్ గ్రేస్ అండ్ ద టీమ్ సపోర్ట్, మేబీ ఐ హ్యాడ్ టు బీ అ సూపర్ హీరో ఇన్ రియల్ లైఫ్ ఫర్ అ ఫ్యూ డేస్ టు బీ ఏబుల్ టు డిజర్వ్ దిస్ అనిపించింది నాకు. సో అందుకే ఐ ఓవర్కేమ్ ద పెయిన్ అండ్ ఐమ్ హియర్ టుడే. సో అసలు మీ దృష్టిలో అసలు సూపర్ హీరో అంటే ఏంటి? సూపర్ హీరో అనే ఓ పదం సమాజం కోసం జీవించే వ్యక్తి, సమాజం కోసం పోరాడే వ్యక్తి, తనకంటే పెద్ద స్థాయిలో ఉన్న డేంజర్స్ని ఫేస్ చేయగలిగే వ్యక్తి. సూపర్ హీరో ఈజ్ నాట్ అబౌట్ పవర్, సూపర్ హీరో ఇస్ అబౌట్ బ్రేవరీ, సూపర్ హీరో ఈజ్ అబౌట్ ప్రొటెక్టింగ్, సూపర్ హీరో ఈజ్ అబౌట్ ఓవర్కమింగ్ ఆడ్స్ బిగ్గర్ దెన్ యువర్ సెల్ఫ్. సో మనం చిన్నప్పటి నుంచి లైక్ స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలా అందరినీ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు స్టిల్ ఇంకా చూస్తూనే ఉంటాం. సో మీరు చిన్నప్పటి నుంచి బాగా చూసిన సూపర్ హీరో ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ఓ ఐ లవ్ ద న్యూ బ్యాట్మ్యాన్ సిరీస్ అండి, నోలన్ గారిది. అండ్ ఆఫ్ కోర్స్ ద ఓల్డ్ సూపర్ మ్యాన్. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ సూపర్ హీరోస్. అండ్ ఆఫ్ కోర్స్ నౌ the entire Avengers, but originally I loved all the Batman movies and all the Superman movies. అంటే చిన్నప్పుడు మనకు అనిపిస్తుంది లైక్ స్పైడర్ మ్యాన్లో డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడైనా మనకి ఫెస్టివల్స్లో ఎక్కడైనా కొనుక్కుంటూ ఉంటాం బయట జాతరలో. అలా మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా సూపర్ హీరోది కొనుక్కుని వేసుకున్నారు కాస్ట్యూమ్ లాంటిది? సూపర్ మ్యాన్ అండి. సూపర్ మ్యాన్. నేను ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ కూడా. సో బాస్కెట్బాల్ సర్క్యూట్లో నా నిక్ నేమే సూపర్ మ్యాన్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ నా పైన ఒక వీడియో కూడా చేశారు వాళ్ళు. నేను వెళ్ళి డంక్ కొడుతుంటే మధ్యలో ఆ సూపర్ మ్యాన్ కేప్ వస్తుంది అనమాట. దాని తర్వాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. సో అనుకున్నా మేబీ దేర్ ఇస్ సమ్ కనెక్షన్ సమ్వేర్. సో వాట్ అబౌట్ యువర్ డైరెక్టర్ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ పూర్వజ్ గారు అమేజింగ్ అండి. ఇది మా రెండో ఫిల్మ్. వీ డెడ్ శుక్ర టుగెదర్. అదొక చిన్న సినిమా అయినా అమెజాన్లో టాప్లో దుమ్ము దులిపింది. అండ్ అంటే ఈ సినిమాతో ఆయన ఏంటో అని చూపించగలుగుతున్నారండి. ఎందుకంటే ఆయనకున్న రైటింగ్ అవ్వచ్చు, ఆయనకున్న ఆధ్యాత్మిక్ థాట్స్ అవ్వచ్చు, ఆయన ఈ సినిమాలో ఫుల్గా పెట్టేస్తున్నాడు. సో he's going to be the next big thing, I feel, I hope. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నాం. సో ఎలా ఉండబోతుంది మీ ఫ్రెండ్ మనీష్ గారితో ఫైటింగ్ సీక్వెన్స్ అన్నీ చాలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? అదే చెప్పా, నా బెస్ట్ ఫ్రెండ్. బట్ మాకు చాలా పాత బాకీలు ఉండిపోయాయి. అది ఇంకా ఈ ఫైట్ ద్వారా ఆయనకి 2-3 ఎక్స్ట్రా తగిలిస్తున్నాను. అదే అంటున్నాను, అంత గట్టిగా ఎందుకు కొడుతున్నాను అంటే సారీ ప్రతిసారి సారీ చెప్తారు కానీ ఇంకా గట్టిగా కొడుతున్నా అంటే జస్ట్ జోకింగ్. అంటే ఇది మా ఇద్దరు చైల్డ్హుడ్ డ్రీమ్ అండి. ఇన్ఫ్యాక్ట్ కాలేజ్లో మమ్మల్ని జేఎన్ వీరు అని పిలిచేవారు. సో అఫ్కోర్స్ జేఎన్ వీరు కాదు ఈ సినిమాలో, కానీ వీఆర్ ప్లేయింగ్ ద 2 మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అస్. అంటే సో మెనీ యంగ్ కిడ్స్ గ్రోయింగ్ అప్ టుగెదర్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ టుగెదర్ ఇన్ అ సూపర్ హీరో ఫిల్మ్ యాజ్ అ సూపర్ హీరో అండ్ అ సూపర్ విలన్. So I hope more such people come and do such things. మనం కాలేజ్ అనగానే మనం మెయిన్ గుర్తొచ్చేది అమ్మాయిలు, గొడవలు, ఫైట్లు ఇవే ఉంటాయి ఎక్కువ మనకి. సో మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, సో మీరిద్దరి మధ్యలో ఎప్పుడైనా ఫైటింగ్స్ జరిగినాయా, ఆర్ ఎల్స్ మీరిద్దరు వెళ్ళి ఎవరైనా కొట్టడం జరిగిందా? మేము ఒకసారి ఒక ఫైట్కి ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. అదొక అమ్మాయి వల్లే అనుకుంటా. అతనికి ఒక బ్యాచ్, నాకు ఒక బ్యాచ్ ఐమాక్స్ పార్కింగ్ లాట్ అప్పుడు ఎదురుగా ఉండేది పెద్దది.
అక్కడ వెళ్ళాము, స్టిక్స్ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, ఫుల్ బెటాలియన్తో వెళ్ళాము ఇద్దరం. వెళ్ళాము, దగ్గర వచ్చాం, వర్షం పడింది. ఆయన కొంచెం ఖరీదైన షూస్ వేసుకుంటాడు ఎప్పుడు, ఆయన కొంచెం ఇష్టం. సో ఆ షూస్ బురద అయిపోతారే, నేను షూస్ ఖరాబ్ అవుతున్నాయి, నేను వెళ్ళిపోతాను అని ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇదేంట్రా ఇంత ఇలా యాంటీ క్లైమాక్స్ అయిందని అనుకున్నాను. ఆ 22 years ago జరగాల్సిన ఫైట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. సో మీరు కూడా అవైటెడ్ అనమాట ఈ ఫైట్ కోసం. చాలా చాలా, ఎందుకంటే కాలేజ్లో నేను బాగా సతాయించాడు అబ్బాయి. సో ఇప్పుడు నా టైం హ్యాస్ కమ్. సో వాట్ అబౌట్ యువర్ కాస్ట్యూమ్ అంటే ఏం చెప్తారు? కాస్ట్యూమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇస్ ఇట్ లుకింగ్ లైక్ సూపర్ హీరో? గుడ్. అండ్ మీకు ఎంత కంఫర్ట్ ఉంది కాస్ట్యూమ్? నేను ఈ సినిమా వరకు కంఫర్ట్ వదిలేశాను, ఎందుకంటే కంఫర్ట్ గురించి మాట్లాడితే నేను పర్ఫామ్ చేయలేనని నా భావన. సో అందుకే లుక్ బాగుందా లేదా అని ఆలోచించి చేస్తున్నా. బట్ అంటే ఈ మాత్రం ఉండాలి అండి, ఎందుకంటే ఇది ఈ కాస్ట్యూమ్, ఈ ఫిట్టింగు సూపర్ హీరో అంటే అది ఉంటుంది. ఏ సూపర్ హీరో ఎక్కడున్నా యూ ఆస్ దెమ్ దిస్ క్వశ్చన్, దే విల్ సే ఇట్స్ అ వెరీ అన్కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండ్ ఫర్ అవర్స్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ఇట్. బట్ అలాగే దాని గురించి ఆలోచిస్తే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. బట్ యా, ఇట్స్ వర్త్ ఇట్ అండి. అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే లైక్ ఏదో 6 packs ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. సో ఏంటి మీ బాడీ మెయింటెనెన్స్ వెనకాల సీక్రెట్? డయట్ అండి, అండ్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ వర్కౌట్. ఐఎమ్ టోటలీ వీగన్, ఐ ఆల్సో డోంట్ టేక్ గ్లూటెన్. సో డయట్ పట్ల ఎంత మనం నిష్ఠగా ఉంటే అంత రిజల్ట్స్ వస్తాయన్న నా అభిప్రాయం. సో ఐ థింక్ ఐ బిన్ ఫాలోయింగ్ దట్. ప్లస్ ఐ డోంట్ హ్యావ్ ఆల్కహాల్, అలాంటి ఏం లేవు. ఈ సినిమా వరకు అయితే ఐఎమ్ వెరీ 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 పర్టిక్యులర్. అండ్ చాలామందికి డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటుంటాయి. సో మీకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్ అనేవి తీరిపోయినాయి అంటారా, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ బిగినింగ్ నౌ. బట్ ఐ హోప్, అంటే ఒక సూపర్ హీరో రోల్ మాత్రం ఖచ్చితంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, డ్రీమ్ రోలు. సో గాడ్స్ గ్రేస్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ముందు విల్ సీ. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.